యువ జవాను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువకుడు బార్డర్లో యుద్ధంలో వీరమరణం పొందడం నిజంగా ఆ వీరమరణాన్ని మనం ఘనమైన నివాళులతో ఆ కుటుంబానికి అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఉంటుంది. కానీ ఆయన పోరాట పటిమతో అసూలు బాసిన ఈ సందర్భంలో ఆ కుటుంబానికి ధైర్యం కల్పించాలని, వాళ్ళని ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ, బార్డర్లో ఏదైతే ఈరోజు యుద్ధానికి కారకమైన పహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ పహల్గామ్ ఇన్సిడెంటు టూరిజం బాగా పెరిగి దాదాపు 2 కోట్లకు మంది మించి కాశ్మీర్లో గత సంవత్సరంలో ఏదైతే టూరిస్టులు విపరీతంగా రావడం వల్ల ఇప్పటిముప్పటిగా పెరిగిన కాశ్మీర్ ఆదాయాన్ని చూసి కన్నుగుట్టిన పాకిస్తాన్, ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా భారతదేశంలో ఉన్న కాశ్మీర్తో కలిసిపోవాలని కోరుకుంటూ, వాళ్ళకున్న రేట్ల ఇన్ఫ్లేషన్ కానీ, వాళ్ళకి అక్కడ లేని శాంతి కానీ, సంపద కానీ, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్ వాసులు బాగా ఇంప్రూవ్ అవుతూ ఉండడం, మేము కూడా భారతదేశంలో ఉన్న కాశ్మీర్తో కలిసిపోతాం, మాకు మీరు వద్దు, మీ దేశం వద్దు అనే కాడికి వచ్చినప్పుడు దాన్ని ఎలా గండిగొట్టాలో అర్థం కాక, ముఖ్యంగా ఆ దేశాన్ని ఎలా ఆ దేశంలో బలవంతంగా ఆక్రమించుకున్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియక అస్థిరతని కల్పించాలి. ఈ కాశ్మీర్లో టూరిస్టులు రావడం వల్ల సంపద పెరిగింది, అక్కడ వాళ్ళందరూ బాగుండడంతో వీళ్ళ కన్నుగుడుతుంది, మన దేశం డిస్టర్బ్ అయిపోతుంది, మన అధీనంలో ఉన్న ఆ కాశ్మీర్ ఏదైతే ఉందో చేయి జారిపోయేలా ఉందని ఏదైతే దుర్బుద్ధితో చేయించిన ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయో, ఆ ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ముఖ్యంగా అభంశుభం తెలియని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, టూరిస్టులు కానీ నిస్సహాయ పరిస్థితులకు నెట్టివేసి తలకి గురిపెట్టి హిందువా అని చెప్పి అడిగి కాల్చి చంపిన వైఖరికి, అదిగాక వెళ్ళి మీరు నరేంద్ర మోడీ గారికి చెప్పుకోమంటే ఆషామాషి అనుకున్నారా? నరేంద్ర మోడీ గారు కణం కణంలో భారతీయత, భారతదేశం అంటే నిలువెత్తు ప్రేమ, అభిమానం, జాతీయత, మొత్తం దేశాన్ని తన కుటుంబంగా భావించే నరేంద్ర మోడీ గారు ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా భారతదేశ సమగ్రతకి ఛాలెంజ్ విసిరినప్పుడు ఊరికే ఉంటారని ఎలా అనుకున్నారు? దాని పరిణామాలు తదనంతరం మొత్తం యుద్ధ సన్నద్ధ అంతా కూడా తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు తప్పు ఒప్పుకుంటారేమో, వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో, మా దగ్గర ఉన్న ఉగ్రవాద శిబిరాలు తీసేస్తాం, మేము ఉగ్రవాదం ఇంక నుంచి చేయము, మా వల్ల కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం, మేము ఇప్పటికే బేదారుపులు అరుస్తున్నాం, దివాలా తీసే స్థితిలో ఉన్నాం, ఒకవైపు IMFని ఒకవైపు వరల్డ్ బ్యాంక్ని అడుక్కు తింటున్నాం, కానీ ఇంక నుంచి మేము ఈ విధంగా ఉండము, ఇక్కడ ఉన్న మా టెర్రరిస్టులు ఎవరైనా మీకు సంబంధించి వాళ్ళని అందరినీ కూడా అప్పచెప్తామని చెప్పాల్సింది పోయి అడ్డంగా దబాయించడం, అణ్వాయుధాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండని పిచ్చికేకలు పెట్టడం, వాటినే పొలికేకలుగా మార్చుకోవడం ఏదైతే చేశారో, దాని తర్వాత పూర్తిగా వేచి చూసి 15 రోజుల పాటు వేచి చూసిన తర్వాత పూర్తి యుద్ధ సన్నద్ధతతో, ఎందుకంటే పిచ్చి పిచ్చి పనులు చేసే పాకిస్తాన్ని ఆషామాషిగా తీసుకోలేం కాబట్టి అన్ని వైపులా బిగించి, ముఖ్యంగా ఒక వార్నింగ్ లాగా నీళ్లకు సంబంధించి ఇండస్ వాటర్ ట్రీటీని అంతకుముందు సమావేశాలకు పాకిస్తాన్ని రమ్మంటే రాలేదు, అది మనకు కలిసి వచ్చే అంశం. ఈరోజు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోయినా, ఇంకెక్కడికి పోయినా, UN దగ్గరికి పోయినా కూడా మీరు సమావేశాలకు హాజరు కమ్మంటే కాలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు దాని గురించి మాట్లాడే హక్కు లేదని తేల్చి చెప్పినప్పుడు మనం ఒక నినాదం ఇచ్చాం, మీరు రక్తాన్ని భరిస్తూ మా మంచినీళ్ళు తాగాలంటే కుదరదని చెప్పాం. కానీ అప్పుడు కూడా సర్దుబాటు చర్చలకు రాలేదు కాబట్టి నీళ్లు ఆపడం జరిగింది. నీళ్లు వదులుతున్నప్పుడు చెప్పే అవసరం లేదు, నీళ్లు ఆపినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మరి మన దేశంతో సంయమనం పాటించినప్పుడు మనం ఎందుకు మంచి మంచి అని మరీ మంచిగా ఉండడం కూడా ప్రమాదం అయిపోయింది. అవును, ఇప్పుడు అదే పెను ప్రమాదం అయింది. అందుకనే అప్పటికీ కూడా 9 టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ధ్వంసం చేసి వేచి చూసాం. ఎలా పౌరులకు ఎక్కడ పౌరులు కానీ, మిలిటరీకి సంబంధించి కానీ, వాళ్ళ ఎయిర్ బేస్లు కానీ, వాళ్ళ పోర్ట్లు కానీ అన్నీ మన గన్ కంట్రోల్ లేదా మిసైల్ కంట్రోల్ రేంజ్లోకి తీసుకుని కూడా ఎక్కడా కూడా యుద్ధ కాంక్షతో కాకుండా టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే 9ని ధ్వంసం చేశామని, ఇక మీద మీరు సంయమనంతో ఉంటే మనం సంయమనం పాటించాలని కూడా కోరుకున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే చేసామో దాన్ని వరల్డ్ మొత్తాన్ని కూడా ఆమోదించింది. దానికి సరైన నిర్వచనం మనం మొత్తం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమేమి చేసాం, ఎక్కడ చేసాం, విజువల్ ప్రూఫ్స్తో కూడా ప్రపంచానికి మొత్తానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పెద్ద మనిషి స్థానంలో ప్రపంచంలో ఉన్న అందరూ అపోహలకు గురి కాకూడదు. ఫేక్ ప్రచారాలలో బాగా దిట్టైన పాకిస్తాను అదొక పరంపరగా నకిలీ ప్రచారం, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్టు మనం చూసాం. కానీ నిన్నటి రోజు రాత్రి చీకటి పడుతున్న సమయానికి విపరీతంగా డ్రోన్స్తోనూ లేకపోతే
మరి మిసైల్స్తోనే 15 నగరాలని టార్గెట్ చేయాలనే దుర్బుద్ధి, ముఖ్యంగా సివిలియన్ ఏరియాలని టార్గెట్ చేయాలనే దుర్బుద్ధి, మన ఎయిర్ బేస్లని డిస్టర్బ్ చేయాలనే దుర్బుద్ధి మనకు ముందే విషయం తెలుసు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏదైనా చేస్తారు కాబట్టి సుదర్శన్ చక్రం లాంటి S-400 కానీ లేకపోతే ఆకాష్ కానీ ఒక ఐరన్ డోమ్ టెక్నాలజీ లాగా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు ఏదైతే విచ్చలవిడితనానికి పాల్పడతారో వాటిలన్నింటినీ నిర్వీర్యం చేసే విధంగా ఆ మిసైల్స్ కానీ లేకపోతే ఆ డ్రోన్స్ని కానీ మొత్తాన్ని కూల్చేసి ఎక్కడ ఎటువంటి హాని జరగకుండా మన ప్రజల్ని కాపాడుకున్న తీరు భారత ప్రభుత్వం యొక్క సమర్థత మరియు భారత ఆర్మడ్ ఫోర్స్ యొక్క సన్నద్ధత ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవిచంద్ర రెడ్డి గారు. మనతోటి యమునా పాఠక్ గారు ఉన్నారు, జాతీయ అధ్యక్షురాలు విశ్వ హిందూ రక్షా పరిషత్, అదేవిధంగా ప్రముఖ సైకాలజిస్ట్. నమస్తే అండి యమునా పాఠక్ గారు. నమస్తే అండి. సో భారత్ పాక్ యుద్ధ వాతావరణం, అదేవిధంగా దేశంలో, ఎందుకంటే అసలు ఈ